ఈ వీడియోలో మనము ఒకటి కాదు, రెండు కూడా కాదు, మూడు కూడా కాదు, నాలుగు కూడా కాదు, ఏకంగా 6 సినిమాలకు సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుంటూ దాంతోపాటు ఏంటంటే పెద్దిగాడి ఆట ముగిసిందనుకున్నారా? లేదు, తగ్గేదిలే అంటూ ఇప్పటికి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా సాలిడ్ కలెక్షన్స్ వసూలు చేస్తుంది. సో ఏంటంటే ఈ వీడియోలో మనం మా ఇంటి బంగారం, వెల్కమ్ టు ది జంగల్, రావ్ బహదూర్, ఆల్ఫా, నాగబంధం ఇంకా పెద్ది మూవీకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. సో రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. మాక్సిమం సిన్సియర్లీ రిక్వెస్ట్ అంటే వీడియోకి లైక్ కొట్టే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడే లైక్ కొట్టేసేయండి, ఇక కంటిన్యూ చేయండి. ముందుగా నందిని రెడ్డి దర్శకత్వంలో మన సమంత గారు మెయిన్ రోల్లో నటించిన సినిమా మా ఇంటి బంగారం. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 25 కోట్ల రూపాయలు. అండ్ ఈ సినిమా మొదటి ఆట నుంచే పబ్లిక్ నుంచి మంచి మౌట్ టాక్ అయితే తెచ్చుకోవడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి 15 డేస్ని బాక్స్ ఆఫీస్ దగ్గర కంప్లీట్ చేసుకుంది. 15 డేస్లో ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 13 కోట్ల 15 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే సినిమా శుక్రవారం రిలీజ్ అయింది కాబట్టి మొదటి 3 రోజుల్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 43 కోట్ల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే మొదటి 2 వారాల్లో అంటే 14 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 88 కోట్ల 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. మళ్ళీ 15వ రోజు అంటే నిన్న శుక్రవారం రోజు ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగిందంటే, నిన్నటి రోజున ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 88 లక్షల రూపాయలు సొంతం చేసుకొని ఫైనల్గా సమంత గారు నడిచిన మా ఇంటి బంగారం సినిమా మొదటి 15 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 88 కోట్ల 28 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఈరోజు శనివారం, సాటర్డే హాఫ్ హాలిడే వస్తుంది. దాంతోపాటు ఏంటంటే సండే కాబట్టి ఈ 2 రోజుల్లో ఇంకా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ సినిమా 100 కోట్ల క్లబ్లోకి అడుగు పెడుతుందా లేదా అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ గారు ప్రధాన పాత్రలో నటించిన సినిమా వెల్కమ్ టు ది జంగల్. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 220 కోట్ల రూపాయలు. అండ్ ఈ సినిమాకి కూడా మొదటి ఆట నుంచి పబ్లిక్ నుంచి మంచి మౌట్ టాక్ రావడం జరిగింది, ఎందుకంటే ఇది కామెడీ ఓరియంటెడ్ మూవీగా రావడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి ఫైనల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి మొదటి వారం ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ఈ సినిమా మొదటి 7 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 97 కోట్ల 65 లక్షల రూపాయలు వసూలు చేసింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే, అంటే జీఎస్టీ 18% ట్యాక్స్ యాడ్ చేసినట్టయితే దాదాపుగా 116 కోట్ల 27 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే విదేశాల నుంచి కూడా మంచి డీసెంట్ కలెక్షన్ అయితే ఇప్పటివరకు సొంతం చేసుకోవడం జరిగింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా మొదటి వారం దాదాపుగా 27 కోట్ల 45 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్లీ అక్షయ్ కుమార్ గారు నటించిన వెల్కమ్ టు ది జంగల్ సినిమా మొదటి 7 రోజుల్లో మొదటి వారం కంప్లీట్ అయ్యేసరికి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 143 కోట్ల 72 లక్షల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ ఈ రోజు కలెక్షన్స్తో ఈ సినిమా 150 కోట్లలోకి అడుగు పెడుతుంది. అండ్ ఈ 2 రోజులు వీకెండ్స్ వస్తున్నాయి, ప్రతి సినిమా కూడా వీకెండ్స్ వస్తున్నాయి కాబట్టి అద్భుతమైన కలెక్షన్స్ ఈ 2 రోజుల్లో ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉంది. మరి లాంగ్ రన్లో 200 కోట్లలోకి అడుగు పెడుతుందా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చి వెంకటేష్ మహా దర్శకత్వంలో మన సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా రావ్ బహదూర్. ఈ సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 15 కోట్ల రూపాయలు. అండ్ ఈ సినిమా కూడా మొదటి ఆట నుంచి పబ్లిక్ నుంచి మంచి మౌట్ టాక్ అయితే రావడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, మొదటి రోజు సత్యదేవ్ నటించిన రావ్ బహదూర్ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 1,40 లక్షల రూపాయలని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 1,61 లక్షల రూపాయలని ఇండియాలో నిన్న ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా చాలా సాలిడ్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది, ఎందుకంటే బేసిక్గా ఇలాంటి మూవీస్ ఎక్కువగా ఓవర్సీస్ మార్కెట్లో రావడం జరుగుతుంది. అంటే హాలీవుడ్లో ఇలాంటి మూవీస్ రూపొందడం జరుగుతుంది, బట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో, ఓవరాల్గా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా ఫస్ట్ టైం రూపొందడం జరిగింది. సో రావ్ బహదూర్ ఓవర్సీస్ మార్కెట్ నుంచి నిన్నటి రోజున చాలా సాలిడ్ కలెక్షన్స్ 1,40 లక్షల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా సత్యదేవ్ నటించిన రావ్ బహదూర్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 3 కోట్ల 11 లక్షల రూపాయలు అయితే సొంతం చేసుకుని మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్ సొంతం చేసుకుంది. సో అన్ని సినిమాలకి 2 రోజులు వీకెండ్స్ కలిసి వస్తున్నాయి కాబట్టి ఈ రోజు కూడా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ అయితే సొంతం చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి బాలీవుడ్ మార్కెట్ నుంచి శివ్ దర్శకత్వంలో ఆలియా భట్, శర్వరి, అనిల్ కపూర్ అలాగే బాబీ డియోల్, దాంతోపాటు రితిక్ రోషన్ గారు ఒక ఇంపార్టెంట్ క్యామియో రూపంలో ఈ సినిమాలో నటించడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చి 200 కోట్ల రూపాయలు. కానీ సినిమాకి మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ అయితే రావడం జరిగింది, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని, అంటే స్పై జానర్లో ఏవైతే సినిమాలు వస్తున్నాయో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దురంధర్తో కంపేర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ అయితే రావడం జరుగుతుంది. మరి ఈ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అయినప్పటికీ కూడా సాలిడ్ కలెక్షన్ సొంతం చేసుకోవడం జరిగింది. ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమా మొదటి రోజు ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో ఆల్ఫా 9 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే
గ్రాస్ కలెక్షన్ రూపంలో దాదాపుగా 10,80,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే విదేశాల నుంచి, ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా దాదాపుగా 5,00,00,000 రూపాయలని సొంతం చేసుకుంది. సో ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన ఆల్ఫా సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 15,80,00,000 రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. సో ఈ రోజు కూడా సాటర్డే కలిసి వస్తుంది, అలాగే సండే కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజు కూడా ఈ సినిమా సాలిడ్ కలెక్షన్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. మరి మొదటి 3 రోజుల్లో ఈ సినిమా 50 కోట్ల క్లబ్లోకి అడుగు పెడుతుందా లేదా అనేది చూడాలి. ఈ నెక్స్ట్ నుంచి అభిషేక్ దర్శకత్వంలో విరాట్ కర్రా ప్రధాన పాత్రలో నటించిన సినిమా నాగబంధం. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 100 కోట్ల రూపాయలు. అండ్ ఈ సినిమా కూడా పబ్లిక్ నుంచి మంచి మౌట్ టాక్ అయితే రావడం జరుగుతుంది. సో నేను ఏం చెప్పాను, ఈ ఇయర్ ఏంటంటే సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటంటే సక్సెస్ రేట్ని ఎక్కువగా సంపాదించుకోవడం జరుగుతుంది. సో ఏంటంటే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర నడుస్తున్న అన్ని సినిమాలకు కూడా మాక్సిమం పాజిటివ్ టాకే రావడం జరిగింది. సో నాగబంధం సినిమా కూడా అద్భుతమైన పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ సొంతం చేసుకోవడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో దాదాపుగా 3,25,00,000 రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. ఇందులో తెలుగు మార్కెట్ నుంచి ఇంకా ఎక్కువ కలెక్షన్స్ సొంతం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నార్త్ మార్కెట్ నుంచి మళ్ళీ డీసెంట్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమాలో ఇండియాలో దాదాపుగా 3,04,00,000 రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి అయితే ఒక డీసెంట్ కలెక్షన్ రావడం జరిగింది. నాకు తెలిసి సినిమా ముందుకెళ్తున్న కొద్దీ మరి ఇంకా సాలిడ్ కలెక్షన్స్ అందుకునే అవకాశం జరుగుతుంది అనుకుంటా. ఓవర్సీస్ మార్కెట్ నుంచి డే 1 ఈ సినిమా కేవలం 21,00,000 రూపాయలు మాత్రమే సొంతం చేసుకుని విరాట్ కర్రా ప్రధాన పాత్రలో నటించిన నాగబంధం సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 3,74,00,000 రూపాయలు అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. మరి ఈ సండే సాటర్డే కలిసి వస్తున్నాయి కాబట్టి ఈ 2 రోజుల్లో ఇంకా అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఫైనల్ గా బుచ్చిబాబు సన దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన పెద్ద సినిమా. ఈ సినిమా కూడా మొదటి షో నుంచే మంచి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకోవడం జరిగింది. కాకపోతే రివ్యూవర్స్ ఏంటంటే బాగా రుద్దడం జరిగింది. ఎంత రుద్దినా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయాన్ని సొంతం చేసుకొని 400 కోట్లకు పైగా ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 30 రోజులను అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 30 రోజుల్లో ఈ సినిమాకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే, సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 135 కోట్ల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే మొదటి 4 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 292 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే మొదటి 7 రోజుల్లో మొదటి వారం కంప్లీట్ అయిపోయేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 345 కోట్ల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే మొదటి 28 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వచ్చి 428 కోట్ల 31 లక్షల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. ప్రొడ్యూసర్ రిపోర్ట్కి మన ట్రేడ్ రిపోర్ట్ యాడ్ చేసుకున్నట్టయితే. అలాగే ఈ సినిమా 29 రోజున ఇండియన్ బాక్స్ ఆఫీస్ నుంచి, అంటే ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ ఓన్లీ తెలుగులో మాత్రమే ఉన్నాయి, అంటే ఓవర్సీస్లో కానీ మిగతా లాంగ్వేజ్లో కానీ లేవు. ఈ సినిమా 29 రోజున ఇండియా నుంచి దాదాపుగా 37 లక్షల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే 30 రోజు నిన్న శుక్రవారం. మరి శుక్రవారం రోజున ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ దగ్గర దాదాపుగా ఇండియాలో 64 లక్షల రూపాయలని సినిమా సొంతం చేసుకొని ఫైనల్గా మన రామ్ చరణ్ గారు నటించిన పెద్ద సినిమా మొదటి 30 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 429 కోట్ల 31 లక్షల రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. యాజ్ పర్ ద ట్రేడ్కి మన రిపోర్ట్ యాడ్ చేసుకున్నట్టయితే. సో ఏంటంటే ఇప్పటి వరకు అద్భుతమైన కలెక్షన్ సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ ఈ రోజు సాటర్డే కాబట్టి ఈ రోజు కూడా ఈజీగా ఈ సినిమా 80-90 లక్షల వరకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే రేపు సండే కాబట్టి మరి రేపు 1 crore టచ్ చేస్తుందా లేదా అనే విషయం చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట మా ఇంటి బంగారం. వెల్కమ్ టు ది జంగల్. రాబోదు ఆల్ఫా ఇంకా నాగబంధంతో పాటు పెద్ద మూవీకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో. సో ఈ 6 సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి అనేది మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోకి లైక్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.